హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు నేను మా బాల్కనీలో పువ్వులు పూస్తున్నాయన్నమాట. గులాబీలు ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ మధ్య నేను బియ్యం కడిగిన నీళ్లు అవి ఇవి వేస్తూ ఉన్నాను. సో దానివల్లనే ఏంటో కానీ పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇలా పసుపు రంగు గులాబీలు, తెల్ల రంగు గులాబీలు అయితే బాగా వచ్చాయన్నమాట. అప్పుడప్పుడు కూరగాయలు కడిగిన నీళ్ళు అవి కూడా వేస్తుంటాను. ఇంకా తెల్ల రంగు చెట్టు అయితే ఎంత పెద్దగా వచ్చేసిందో, నేను తాడు కట్టి కొంచెం అలా కొమ్మలు పైకి వస్తున్నాయని చెప్పేసి పైన వరకు కట్టాను. పువ్వులు అయితే ఎన్ని వచ్చాయో చూసారు కదా. ఇంక ఈరోజు పూజకన్నీ మన చెట్టు పువ్వులే. మన చెట్టులో పూసిన ఒక్క పువ్వుతో అయినా స్వామికి అలంకరిస్తే అదొక ఆనందం. ఇవాళ పూజ అయితే అన్ని గులాబీలతోనే జరిగింది. బయట పువ్వులు ఏవి వాడలేదన్నమాట. ఇంకా కింద శంకుపుష్పాలు బోల్డన్ వచ్చాయి, కానీ వెళ్ళి తెచ్చుకునేంత సమయం లేదు. ఇంకా అందుకని ఈ పువ్వులతో ఇవాళ ఇలా అలంకరించేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు ఒక ఈవినింగ్ వరకు వ్లాగ్, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పూజ గది చూసారు కదా, ఎంత అందంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానో. ఇలా నైవేద్యం కింద అయితే పండ్లనే పెట్టేశాను. ఎల్లమ్మ దగ్గర కూడా అలాగే పెట్టుకున్నాను. ఈ నిమ్మకాయ ఏం చేస్తారు అని అడిగారు కదా, అమ్మవారి దగ్గర పెట్టింది నేను గుమ్మం దగ్గర నాకు ఉంటుందన్నమాట కాశీ ముళ్ళు, దానికి పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్ కోసం గబగబా ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్గా అలా బిర్యానీ చేస్తున్నాను, అది కూడా మష్రూమ్ బిర్యానీ. అయితే ఇంతకుముందు కర్రీ చేస్తే మష్రూమ్తో మా చిన్నబాబు కొంచెం ఇష్టపడలేదన్నమాట. సరే ఈసారి బిర్యానీలా చేసి పెడితే తింటారు కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఎప్పుడులాగానే కొంచెం నెయ్యి, నూనె రెండు వేసి తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాను. షాయి జీరా, ఇలాచీ, లవంగ, చెక్క, అనాస పువ్వు ఇవన్నీ కూడా. అలాగే నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది అప్పటికప్పుడు రుబ్బుకున్నాను, అయిపోయిందనమాట పేస్ట్ అయితే. ఇంకా చిన్న మిక్సీ జార్లో కొంచెంగా వేసి అలా రుబ్బేసుకున్నా. అదంతా కూడా పచ్చివాసన ఫ్లేవర్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇందులో ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా కారం అంటే మనకు స్పైస్కి సరిపడా నేను ముందుగా కొన్ని పచ్చిమిర్చి వేశాను కదా, దానికి తగ్గట్టుగా కారం వేశాను. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా ఇవి ఇంకా కామన్గా వేసుకుంటాం కదా, అలా ఇవన్నీ కూడా ఒక్కసారి అంత కలిసిపోయేట్టుగా కలిపేసుకొని, మన దగ్గర ఒక టమాటా ఉంటే నేను చిన్న సైజుని అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చి బఠానీ ఉండే, ఇంకా వాటిని కూడా ఒకసారి కడిగి ఇందులో వేసేసుకున్నాను. బాగుంటుంది కదా కలర్ఫుల్గా. తర్వాత మష్రూమ్ పీసెస్ అన్నీ కూడా నీట్గా మష్రూమ్ కడిగేసి ఆ తర్వాత వాటిని పీసెస్ కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నా. కర్రీస్ అంటే ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరీ ఎక్కువగా ఉడికించకూడదు, దానివల్ల ఏమంటే మనం తినేటప్పుడు కసకసం అంటూ ఉంటుంది, అది ఇష్టపడరు అనమాట. సో దీన్ని ఎలా అంటే జస్ట్ అట్లా టాస్ చేసినట్టుగా అలాగే ఉండాలి. ఎవరైనా కొంచెం నాన్ వెజ్ తినని పిల్లలు అలా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇలా మష్రూమ్స్ కనిపిస్తే హెల్త్కి చాలా మంచిది. ఇంకా తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా కూడా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటున్నా. పెరుగు మనం ఇందులో వేసే ముందు కంటే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాలండి. మనం వెంటనే అలా తీసి ఇలా వేసుకోకూడదు. పెరుగు కాసేపు బయట పెట్టిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది. అంతా కూడా చక్కగా ఇలా అయిపోయి ఆయిల్ మనకు పైకి తేలుతుంది. ఈ టైంలో నేను ఇంకా మనం రైస్ ముందే కడిగి పెట్టుకుంటాం కదా, బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. వాటిని నేను మా నలుగురికి సరిపడా నానబెట్టేసుకున్నాను. వాటర్ అంతా తీసేసి రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నా. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. రైస్కి అంతా కూడా ఈ మసాలా పట్టేట్టుగా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. రైస్ అనేది విరిగిపోకుండా చాలా నీట్గా అలా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత నేను వాటర్ అయితే వేసుకుంటాను. ఇందులో మనము ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా, సో అలాగే వేసుకున్నాను. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంకా సరిపడా నీళ్ళు వేసేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేయడమే. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర అలా వేసుకొని ఇంకా మూత పెట్టి విజిల్ ఇస్తే సరిపోతుంది. నేను ఒక 2 విజిల్స్ ఇప్పించాను. ఇంకా అంతేనండి, సింపుల్, చాలా బాగుంది. స్మెల్ అయితే ఎంత బాగుండిందో. అలా ఉడుకుతూ ఉంటేనే పిల్లలు అమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట.
ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా కొంచెంగా తిని వెళ్తా అన్నారు. ఇంకా దీనికి కాంబినేషన్ కింద రైతా కూడా చేసేసాను. అయితే క్యారెట్ అదేం వేయలేదు, సింపుల్గా ఇంకా ఆమ్, కీరాను తర్వాత ఉల్లిపాయలు వేసి చేశాను, చిన్నగా పచ్చిమిర్చి అది వేసి. ఇంతకు మించి ఇంకా వాళ్ళు తినరు. ఇంకా చాలా బాగుండింది అనమాట. టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇంకా లంచ్ బాక్స్లో అవి అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ నేను కొంచెం డ్రెస్అప్ అవుతున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని కామన్గా ఉండే కంటే అప్పుడప్పుడు ఇలా కొంచెం మనం శారీస్ అట్లా వేసుకొని రెడీ అవుతుంటే బాగుంటుంది కదా. అయితే ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను మీకు. మనకి బయటకు చూడడానికి ఇలా స్టైలిష్గా ఉంటుంది, బెల్ హ్యాండ్స్. అయితే నేను అంతా వల్గర్గా అనిపించకుండా లోపల నేను అలా క్లాత్ యాడ్ చేసి కుట్టించుకున్నాను అనమాట. అయితే రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, ఒక చిన్న మినీ బ్లాగ్. అక్కడ ఒక సిస్టర్ అడిగారు, మీ ఇయరింగ్ కలెక్షన్ చూపించండి అక్క అని చెప్పేసి. అయితే నేను షార్ట్ వీడియో కోసం షూట్ చేసుకున్నాను. నాకు అనిపించింది ఇవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా చూపిస్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అన్నట్లుగా. అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. నా దగ్గర చాలానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి నేను చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. 200 చేంజ్ అలా పడింది అనుకుంటాను, గ్రీన్ కలర్లో. ఇది వచ్చేసి మల్టీ కలరు, మనకి ఏ డ్రెస్సెస్కైనా శారీస్కైనా బాగుంటుంది. అది కూడా నేను చార్మినార్ దగ్గరే. ఇంకా ఇవంతా కూడా మనకు పైన స్టోన్స్ వచ్చేసి కింద మీనాకారి వర్క్ అనమాట. ఆ పర్పుల్ ఇంకా ఈ బ్లాక్ ఇవన్నీ కూడా మీనాకారి వర్క్వే. అయితే బాగుంటాయండి ఇవి డ్రెస్సెస్కి. కొంచెం మనకి పెద్ద పెద్ద బుట్టలు అలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఇది కూడా సేమ్ మీనాకారి వర్క్, దీనిపైన స్టోన్స్ వచ్చాయన్నమాట, కొంచెం ఇంకా రిచ్గా కనబడుతుంది. ఇది నేను మీషోలో తీసుకున్నానండి. నేను ఒకసారి అన్ని జ్యువెలరీ హాల్ అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేస్తున్నాను, వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. చాలా బాగున్నాయి బుట్టలు, చాలా రీజనబుల్ ప్రైస్. ఇది ఎంత దిల్సుఖ్ నగర్లో. ఇంకా ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇదంతా కామన్గా నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ కానీ, లేదంటే మనం చార్మినార్కి కానీ, ఏవైనా చిన్న ఎగ్జిబిషన్స్ కానీ అలా వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా కొంచెం లేని కలర్స్ అన్నింటికి మ్యాచ్ అయ్యేలాగా అలా చూసుకుంటూ ఉంటాను. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఇవన్నీ నేను వీడియోస్లో అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటానండి, ఫస్ట్ టైం ఏం కాదు. అలాగే చిన్న చిన్న స్టర్స్ అలాంటివి కూడా పెట్టుకుంటున్నాను. అయితే ఇయర్ రింగ్స్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. నా దగ్గర ఎక్కువ మోడల్స్ కంటే కూడా బుట్టాలే చాలా ఉంటాయండి. తర్వాత ఇంకా చిన్నగా డైలీ పెట్టుకునేవి అలాంటివి అయితే బోల్డ్ అని ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇది నేను చైనా బజార్లో తెచ్చుకున్నాను. అంతా కూడా ఇలా పార్టీషన్స్లా ఉంటుంది. ఇది నాకు ఒక 60 రూపాయలు ఏమో పడింది అంతేనండి. అన్నీ కూడా అటు ఇటు కదలకుండా బాగుంటుంది. మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు చక్కగా అందులో వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఏదైనా అవుటింగ్ అలా వెళ్ళినప్పుడు. అట్లా అయితే నేను స్టోర్ చేసుకుంటాను, దానివల్ల కలర్స్ అనేవి షేడ్ అవ్వవు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రొటీన్గా కిచెన్లోకి వచ్చేసాను. గిన్నెలన్నీ సర్ది పెట్టుకుందాము అని చెప్పేసి. నీళ్ళు అంతా పోయిన తర్వాత తడారిపోతుంది కదా, అప్పుడు నేను అన్నీ సర్దుకుంటాను. అలాగే ఇక్కడ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసాను, అది కరిగిన తర్వాత కొన్ని కాజు పలుకులు కూడా వేసుకున్నా. ఇవి కొంచెం టైం పడుతుంది కదా, వీటిని అలాగే ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకున్నా. ఇవి కిస్మిస్లు చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నా. ఇవి కొంచెం చల్లారిపోతాయి కదా. ఇక్కడైతే ఒక బౌల్లో నేను పుట్నాల పొడి, తర్వాత చక్కెర. పుట్నాలు నేను మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్నానండి పూర్తిగా, తర్వాత చక్కెర కూడా. ఇది ఎలా క్వాంటిటీ తీసుకుంటున్నాను అంటే, ఇక్కడ ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదండి, ఈ గ్లాస్తో పుట్నాలు సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సేమ్ గ్లాస్తో షుగర్ కూడా తీసుకున్నాను, మళ్ళీ దాన్ని కూడా సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ వైట్ కలర్లో ఉన్నది షుగరు, అటు పక్కన ఉన్నది పుట్నాల పొడి. షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు అందులోనే ఒక 4-5 ఇలాచీలు కూడా పొట్టు తీసి వేసేసాను, చక్కగా అందులోనే కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇవంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా, ఒక 10 అంటే 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నిలవ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా పిల్లలు కూడా ఇష్టపడతారనమాట, స్వీట్స్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. నెయ్యిలో వేయించిన కాజు కిస్మిస్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో నేను వేసేసుకుంటున్నాను. ఇది చల్లారిపోయింది కదా, ఇంకా ఇలా దీన్నంతా కూడా మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలి. మొత్తం కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి ఈ పొడులంతా కూడా పట్టేస్తుంది అనమాట.
ఇలా కూడా కలిపిన తర్వాత మళ్ళీ మనము ఒక్కసారి స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది. మనకు నెయ్యి అనేది మొత్తం ఒకే చోటకి కాకుండా మొత్తం అలా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ నేను ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నానండి. మరీ వేడి వేయకూడదు. మనం కాచిన తర్వాత చల్లారిన పాలు ఉంటాయి కదా, అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టీ గ్లాస్ అన్ని పాలు పట్టాయి. అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు కలిపిన తర్వాత ఇలా ముద్ద కింద వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. అలాగే ఇంకా మనం కలుపుకున్న తర్వాత ఇంకా చక్కగా ఇలా లడ్డు కింద చుట్టేసుకోవడమే. లేదు ఇంకా ఇలా లడ్డు కంటే కూడా మనం ఏదైనా ప్లేట్లో అలా నెయ్యి రాసేసి దీన్ని అంతా అలా స్ప్రెడ్ చేసేసి బర్ఫీ కింద కూడా కట్ చేసుకోవచ్చు నైఫ్తో. అలా కూడా బాగుంటుంది. నేను వేసిన డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన కనిపించేలా కొంచెం గార్నిషింగ్ లాగా ఇలా చేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందంటే తొక్కుడు లడ్డు ఉంటుంది కదండి, అలా ఉంటుంది. బేసన్ లడ్డూలాగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇవి నేను పిల్లలకి ఏం చేస్తుంటానంటే రోజు వాళ్ళకి లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ బాక్సెస్ పెడుతూ ఉంటాం కదా, అందులో ఒక లడ్డు లేదా 2 లడ్డూలు కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టి పిల్లలకి పంపిస్తూ ఉంటాను. మనం ఇంట్లో చేసుకున్నవి అయితే హెల్దీగా కూడా ఉంటాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. అంతవరకు సెలవండి. బాయ్.